హాయ్ హలో నేను మీ అనుష వెల్కమ్ టు స్మార్ట్ అనుష ఛానల్. ఈరోజు మన వీడియో కాకరకాయ కారం అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అరకిలో కాకరకాయలు అండి ఇవి. మన చెట్టుకి వెళ్ళినాయి, మన గార్డెన్లో ఉన్న చెట్టుకి వెళ్ళినాయి. ఇవి హార్వెస్ట్ చేసుకొని వచ్చాను. ఇలా కట్ చేసుకోండి, రౌండ్స్గా కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత దొడ్డుప్పు వేసుకోండి. కల్లుప్పు వేసుకుంటేనే దాంట్లో రసం మొత్తం కాకరకాయ ముక్కల మొత్తం రసం వచ్చేస్తుందండి. కొంచెం కూడా చేదు ఉండదండి కాకరకాయ కారం. ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి వేసుకొని తిన్నారనుకోండి ఇంకా కూర అవసరమే లేదండి, అంత కమ్మగా తినేయచ్చండి. చాలా చాలా బాగుంటుంది. ఇలా నేను చూపించిన విధంగా ముక్కలకి కల్లుప్పు వేసేసి మొత్తము బాగా కొద్దిసేపు కలపాలండి, బాగా పిసకాలండి. మొత్తం ఆ రసం వచ్చేలాగా మొత్తం ఇలా నేను చూపించిన విధంగా పిండేసేయండి. ఇలా కొద్దిసేపు ఒక 5 నిమిషాలు ఇలా పిసికి తర్వాత ఆ మొత్తం ఆ పసరంతా తీసేయండి. తీసి పక్కకి పారవేయండి. అది ఇప్పుడు ఆ ముక్కలు పక్కన పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ స్టవ్ మీద బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. దోరగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత పక్కకు తీసుకోండి. ఇప్పుడు వాటిని చల్లారాక రోట్లో వేసుకొని దంచుకోండి. మెత్తగా దంచుకొని పక్కకు తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసి ఆయిల్ వేసుకొని ముక్కల్ని కొన్ని వేసుకోండి. ఇవి కొంచెము సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి. మరి హైలో పెడితే ముక్కలు తొందరగా మాడతాయి. ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకున్నారనుకోండి ముక్క కూడా గట్టిగా ఉంటుంది. చాలా బాగుంటుందండి, ముక్క చేదు రాదు. ఆ ముక్కలు నూనెలో వేసి వేయించేలోపు ఇది మెత్తగా నూరుకోండి. ధనియాలు జీలకర్రని ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా తర్వాత ఒక గడ్డ వెల్లుల్లి రెబ్బల్ని అలా వేరువేరుగా చేసుకొని, పొట్టు తీయాల్సిన అవసరం లేదండి. పొట్టు తీయకుండా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలా వేసుకుంటేనే. ఇలా దంచుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. మీకు సరిపడా వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ ముక్కల్లో ఉప్పు వేసి కలిపాం కదండి, కానీ ఇప్పుడు కొద్దిగా మళ్ళీ సరిపడా కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇలా వేసుకొని కారంని మంచిగా దంచుకోండి. చూడండి, ముక్కలు గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలండి. ఇలా వేయించుకుంటేనే ముక్క కూడా గట్టిగా ఉంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు గోల్డెన్ కలర్లోకి వచ్చాయి కదండి, ఇలా వేగిపోతే సరిపోతుంది. ఇప్పుడు తీసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుందండి, ట్రై చేయండి. సరిపోతుందండి ఇలా. ఇప్పుడు ముక్కలను వేయించుకున్నాం కదండి, ఆ నూనెలోనే పల్లీలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని తీసుకోండి. తర్వాత కరివేపాకు వేసుకోండి. ఆ నూనెలోనే ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఎక్కువ అయితే తీసేసుకోండి నూనెని. ఇంకా నాకు సరిపోతుంది కాబట్టి అదే నూనెను ఉంచి ఆ నూనెలోనే కరివేపాకు వేసుకొని నూరు పెట్టుకున్న కారంని వేసుకున్నాక కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యాయి కదండి, ఆ ముక్కల్ని వేసేసుకొని కలుపుకోవడమే అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా చేసి పెట్టుకున్నారనుకోండి, ఆ కారం వేసుకొని తినేయచ్చండి. అంత బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి. ఇలా చేసుకొని పెట్టుకోండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మొత్తము కలిసేలాగా కలుపుకోండి.
కొంచెం కూడా చేదు ఉండదండి, అంత బాగుంటుంది కాకరకాయ కారం. ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో, మీకు ఎలా వచ్చిందో కాకరకాయ కారము కామెంట్ చేయండి. చూడండి, ముక్క కూడా మంచిగా విరిగిపోతుంది, కరకరలాడుతూ ఉంటుందండి కారము. చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్